అసలు ఈ టోటల్ ఎపిసోడ్లో తప్పెవరిది? తప్పెవరిది? ఎక్కడ జరిగింది? అసలు విషయం బయటకు ఎట్లా వచ్చింది? 100% బండి సంజయ్దే తప్పు. కొడుకుది పక్కన పెట్టండి, సంజయ్ చేసిన మిస్టేక్ వలని వాళ్ళ కొడుకు అడ్డంగా ఇరుక్కున్నాడు. ఎట్లా 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 అని అడగండి. ఎట్లా జరిగింది? మేము 20 రోజుల ముందే ఈ సబ్జెక్ట్ని ఒక చిన్న 30 సెకండ్స్ వీడియోలో చెప్పినప్పుడు కరీంనగర్లో ఆ 30 సెకండ్స్ వీడియోని ఆయనకి సంబంధించిన ప్రత్యర్థులు బాగా వైరల్ చేసినారు. ఆయన దగ్గరికి చేరింది. అది చేరిన తర్వాత ఏం చేసిండు? అప్పటికే వాళ్ళ మీద నిర్మల్లో, ఇప్పుడు బాధిత ఫ్యామిలీది ఎవరైతే ఆ కుటుంబం ఉందో వాళ్ళది నిర్మల్లో ఆ కుటుంబం మీద ఎక్స్టార్షన్ కేసు పెట్టించడానికి ప్రయత్నం చేసిండు. డబ్బులు వసూలు, బ్లాక్మెయిల్ చేస్తున్నారని. ఆ కేసు పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో అక్కడున్న ఎస్పీ అండ్ సిఐ వాళ్ళ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఉన్న ఆ బాధిత కుటుంబం దగ్గరికి వచ్చి వాళ్ళని ఏదో బెదిరించే ప్రయత్నమో లేకపోతే ఏదో చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, మమ్మల్ని ఆ సంజయ్ దగ్గరికి తీసుకెళ్ళండి అన్నారు. వాళ్ళు సంజయ్ దగ్గరికి తీసుకెళ్ళండి అని అన్నారంటేనే ఉద్దేశం ఏంది? వాళ్ళు సరే పోనీలే అనుకున్నారో లేకపోతే మ్యారేజ్ చేస్తాడేమో, పెళ్లి చేసేయండి అనే డిమాండ్ పెట్టదలుచుకున్నారో, ఏ డిమాండో లేకపోతే ఏ రిక్వెస్టో లేకపోతే జరిగింది ఏదో జరిగింది దానికి విషయం అంతా చెప్పుదాం అనుకున్నారో, ఏమనుకున్నారో వాళ్ళు హైదరాబాద్ నుంచి ఆ పోలీసుల దీంతో ఎక్కడ దాకా వచ్చారు? మీ ఇంటి దాకా వచ్చారు. మీ ఇంటి దాకా వచ్చిన వాళ్ళని నువ్వేం చేయాలా? మీ అబ్బాయిని ద్వారా తెలుసుకొని వాళ్ళ వర్షన్ కూడా విని ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం నువ్వు చేసుకోవాలి మీ ఇంట్లో ఉండి. సరే, అది కూడా ఒక రకంగా లీగల్గా తప్పే అవుతుండొచ్చు, ఎందుకంటే అమ్మాయి మైనర్ కాబట్టి, 17 సంవత్సరాల అమ్మాయి కాబట్టి అది కూడా మిస్టేక్ అవుతుండొచ్చేమో. కానీ ఒకవేళ నువ్వు లోపల చేయాలి అనుకుంటే కనీసం ఆ ప్రయత్నం అన్నా చేయాలి. నువ్వేం చేసినావు? నీ డబ్బుల అహంకారంతో, పదవిలో ఉన్నమన్న అహంకారంతో వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని హ్యూమిలియేట్ చేసే ప్రయత్నం చేసినావు. ఆ పాప కూడా అక్కడికి వెళ్ళింది, ఆ పాపను కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టిండు అని అంటున్నారు. అది ఏందన్నది మీరే చెప్పాలి. ఆ హ్యూమిలియేట్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళేం పేదలేం కాదు, వాళ్ళేమి తిండికి ఠికానా లేని వాళ్ళు, లేకపోతే ఏదో చిన్న ఉద్యోగం మీద బతుకుతున్న వాళ్ళు కూడా కాదు మీతో ఎట్లా కొట్లాడాలి అని. వాళ్ళు 100 కోట్లకు ఉన్నారు. వాళ్ళు ఫార్చునర్లు, బెంజ్ కార్లలో తిరిగేటువంటి ఫ్యామిలీ వాళ్ళు కూడా. సో వాళ్ళ ఈగో హర్ట్ అయింది. అరే, ఇంత అన్యాయం, ఇంత మాకు జరిగితే మేమేదో వచ్చి మాట్లాడదాం అనుకుంటే మమ్మల్ని తిట్టి పంపిస్తుండేది, వాళ్ళ ఈగో హర్ట్ అయింది. మీరు ఆ రోజే వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడే, వాళ్ళు మీ దగ్గరికి వచ్చిరంటేనే ఏంది, సరే ఏదో ఒకటి సార్ట్అవుట్ చేసుకుందామని ఏదో ఒక ప్రయత్నంలో వాళ్ళు వచ్చిర్రు. నువ్వేం చేయాలా? గౌరవంగా మాట్లాడాలి. గౌరవంగా మాట్లాడే ప్రయత్నం చేయకుండా వాళ్ళని తిడితే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయారు.